నీకోసం 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 అంటూ ఈ ట్రంపెట్ ఫ్లవర్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అసలుకైతే గన మిద్దె పైన అయితే గన ఫుల్గా అల్లకపోయింది చెట్టు అయితే గన. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కాదు 1.5 year అవుతుంది ఇది నాటి. చాలా చిన్నదిగా ఉన్నింది, మళ్ళా చిన్న పాటలో నాటినాను. ఆ తర్వాత పాటు మార్చి సిమెంట్ తోటలోకి నాటినాను. చాలా సూపర్బ్గా వచ్చింది ఈ చెట్టు అయితే గన. దీనికి వచ్చిందను నేను బనానా ఎండిపోయింది బనానా తొక్కలు అలాంటివన్నీ కొంచెం వేసేసి, ఆ తర్వాత ఇదే షీప్ డంగు అలాంటిది కొంచెం వేసినాను. రెగ్యులర్ వాటర్ మాత్రం వేస్తూ వచ్చినాను. ఎక్కువ ఎండ లేకుండా ఎక్కువ నీడ లేకుండా ఉండే ప్లేస్లో పెట్టినాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంటాయి ఈ పూలు, కానీ ఒక చాలా బాగుంటుంది. మిద్దె పైన ఒక కళ్ళను తెచ్చేస్తాయి, శోభగా ఉంటాయి. ఎంత బాగుంటాయో అసలు అయితే కుచ్చులు కుచ్చులుగా వేసినాయి చూడండి ఎంత బాగుంటాయో. ఎర్రగడ్డ పొట్టు కలరు, ఊదా కలరు. అసలు మిద్దె పైన అట్లా చూస్తా అంటే కింద నుంచి ఇట్లా పైకి ఎగ చూస్తా అంటే ఎంత బాగుండదో ఏమో. సూర్యుడు కూడా నవ్వుకుంటా ఉన్నాడు మా చెట్లను మా బృందావనం చూసి. హ్యాపీనెస్. సూర్యుడు కూడా నవ్వుకుంటా ఉన్నాడు. ఎంత బాగుండాయో అని చూడండి కావాలంటే కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అయితే కన్నా. మీరు కూడా ఇండ్ల దగ్గర నాటుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక బృందావనం లాగా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఈ పూలు. ఇది వచ్చిందను ఒక బెల్ జాతికి చెందిండేది. ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈరోజు మళ్ళీ ఈవినింగ్ కృష్ణునికి పెడతాను కొన్ని. ఎంతో ముద్దుగా ఉండే ఈ ట్రంపెట్ ఫ్లవర్లు మనకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి. అంతే ఫ్రెండ్స్.